ఆర్కే గారి వింత వింత పైత్యం ఎట్లా ఉంటుందో ఇక్కడ విచ్చలవిడిగా అబద్ధాలు అడ్డదిడ్డంగా పరమ దరిద్రంగా నీచాతి నీచంగా మనం ఎవరిని నెత్తిన పెట్టుకుంటే వాడికి అనుగుణంగా వార్తలు రాయాలని చెప్పి ప్రజలు కోరుకోవట్లేదే. మరి ఆ పని నువ్వు చేస్తున్నావా? నువ్వు పూర్తిగా బానిసత్వం చేస్తావు, లేదంటే నీ పిచ్చతో నువ్వు చేస్తావు. కానీ ఎదుటోడికి నీతులు చెప్తాడు ఈయన. నెంబర్ 1, న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారం విషయంలో అంతులేని జాప్యం జరుగుతుంది. కేసుల పరిష్కారంలో ఊళ్ళు పట్టడం వల్ల నిందితులు అధికారంలోకి కూడా వస్తున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తీసుకునే చర్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు? నిజంగా కేసు ఆధారంగానే కనుక ఎవడు ఎలక్షన్ లో పోటీ చేయకూడదు అంటే అసలు భారతదేశంలో ఒక్క రాజకీయ నాయకుడు కూడా పోటీ చేయడు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు తన ప్రత్యేక మీద తప్పుడు కేసులు పెట్టించడం అనే ఒక దరిద్రపు నికృష్టమైన సంప్రదాయం మన దగ్గర ఉంది కదా. దాన్ని నికృష్టంగా నెత్తినేసుకునే దరిద్రపు సంప్రదాయం మనకు ఉంది కదా. మనోడిని అరెస్ట్ చేస్తే బూతు, అదే ఎదురోడిని అరెస్ట్ చేస్తే నీతి. ఈ నీతి బాహ్యమైనటువంటి జర్నలిజం చేసి ఆయన నీతి చెప్తున్నాడు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయమే తీసుకుందాం. ఈయనకి ఆయనది లేకపోతే ఈయన యూనో కూడా అక్కర్లేదన్నమాట ఈయనకి. లేకపోతే ఎట్టకేలకు 6 ఏళ్ల తర్వాత జగన్ రెడ్డి సిబిఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. నిందితులు ఎవరైనా వాళ్ళ కోసం కేటాయించిన స్థానంలో న్యాయమూర్తి ఎదుట నిలబడి ఉండాలి. జగన్ రెడ్డి మాత్రం సాక్షులు కేటాయించిన చోట కూర్చున్నారు. మరి ఈయన జర్నలిజం ఫీల్డ్ లో ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు ఉద్యోగం చేశాడో నాకు తెలవదు. జడ్జి గారు వచ్చాక పిలిచిన టైంలో ఎదురుకుండా నిందితుల భవన్లో కూర్చుంటారు. కానీ నిందితులుగా కేసు నమోదైన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ అలాగే నుంచోరు. అది తెలియదు అనుకుంటా, మరి కాల్ వర్క్ గురించి తెలియదు అనుకుంటా. ఇప్పుడు చంద్రబాబు గారిని నిందితుడిగా పెట్టినప్పుడు ఆయన నా ఇల్లు అలాగే నుంచున్నారా? ఆయన ముందంతా బయట కుర్చీ కూడా వేసుకుని కూర్చుని ఉన్నారు కదా. ఆ తర్వాత పిలిచినప్పుడు వెళ్తారు, నమస్కారం పెడతారు. అది కూడా తెలియదు. మళ్ళీ ఈయన జర్నలిజం అని చెప్తుంటాడు అన్నమాట. జగన్ రెడ్డికి స్పెషల్ ప్రివిలేజ్ ఉన్నాయేమో తెలియదు. ఈయనకి ఇట్లాంటి దిక్కుమాలిన తప్పుడు వార్తలు రాయడానికి ప్రివిలేజ్ ఉందేమో ఎవడికి తెలియదు. ఆయన నిందితులకు కేటాయించిన స్థానంలో కూర్చోలేదు. కుశల వంటి ప్రశ్నలు అడగడానికి జగన్ రెడ్డిని కోర్టుకి ఎందుకు పిలిపించిందో తెలియదు. కోర్టు పిలిపించలేదు. సిబిఐకి మనమే కదా, సిబిఐలో ఇప్పుడు మన వాళ్ళ చేత పని చేపిస్తున్నాం కదా, వాళ్ళ ద్వారా పిటిషన్ లేపించడం వల్ల కోర్టు వచ్చి అటెండ్ అయిపోమన్నమాట. అది అటెండెన్స్, జస్ట్ కాల్ వర్క్ అంతే తప్పించి కేసు మొత్తం తేల్చడానికి కూర్చోబెట్టలేదు. మనం తప్పుడు వార్తలతో ప్రజల్ని మాత్రం మోసం చేశాం. లేకపోతే ఎంపిక చేసిన సందర్భాల్లో మాత్రమే జగన్ రెడ్డి బల ప్రదర్శన ఎందుకు చేస్తున్నాడు అనేది కీలకం. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన తరచూ విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్తారు. అప్పుడేం జనం పోటెత్తరు. నిజంగా ఆయనపై ప్రజాభానం పొంగిపోతుంటే కాలు బయట పెట్టిన ప్రతిసారి జనం పోటెత్తాలి కదా. పవన్ కళ్యాణ్ కట్ట ఏమైనా వైట్లో లైన్లో నుంచి జనాలు ఎగబడిపోతున్నారా? చంద్రబాబుకి లోకేష్కి ఏమైనా అట్టున్నారా? మరంటే వాళ్ళకి జనాభానం లేదా? మరి 164 సీట్లు ఎట్టు వచ్చినాయి? అంటే కామన్ సెన్స్ కూడా లేనోడు జర్నలిస్ట్ అయ్యాడు. ఏదో రకరకాల అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటున్నాడు. జర్నలిజం అనేటటువంటి ఒక ముసుగుతో బతుకుతున్నాడు అన్నది ఈ ఎటువంటి కాలం చూసాక అర్థమవుతుంది.